అండి అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినీస్ కేక్స్ అండ్ బ్లాగ్స్. ఈ రోజు అయితే ఒక మంచి వీడియోని అయితే షేర్ చేస్తున్నానండి. వీడియోని లాస్ట్ వరకు చూసేయండి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఒక లైక్ కూడా చేయండి ప్లీజ్. ఇది ఒక రిక్వెస్ట్ అనుకుని అయితే చేసేయండి. ఫస్ట్ టైం జగిత్యాల్లో ఉన్న ఫిష్ మార్కెట్కి అయితే వెళ్ళామండి. ఫిష్ మార్కెట్ నుంచి ఫిష్ అయితే తెచ్చుకొని మా వారైతే ఫిష్ పులావ్ చేశారు. ఎలా చేశారు ఏంటి అనేది వీడియోలో మెన్షన్ చేశాను, చూసేయండి. ఈరోజు సండే అండి. పొద్దున్న లేచిన తర్వాత కొంచెం లేట్గానే లేచాంలేండి. ఎందుకంటే ఈరోజు సండే బ్రేక్ఫాస్ట్ కూడా ఇంట్లో ఏం చేయలేదు, బయట నుంచే తీసుకొని రావాలి. సో అది కూడా తీసుకొని ఫిష్ ఇంకా బ్రేక్ఫాస్ట్ బయట నుంచి తీసుకొని అయితే వద్దాం అనుకుని బయలుదేరాము. మా వారు నేను వెళ్తున్నాం, మోక్షని తీసుకుని వెళ్ళట్లేదు. మేము వచ్చేలోపు మోక్షకి ఫ్రెష్ అయ్యి ఉండమని అయితే చెప్పామన్నమాట. సో ఇప్పుడైతే ఇది దగ్గరేనండి, మాకు 1 km లోపే ఉందన్నమాట. నడుచుకొని కూడా వెళ్ళిపోవచ్చు, కాకపోతే కొత్త కదా అని చెప్పి అయితే బండి మీద వెళ్ళాము గూగుల్లో లొకేషన్ చూసుకుంటూ. సో ఇదైతే కాంప్లెక్స్కి దగ్గరలో ఉందండి. కొత్త బస్ స్టాండ్ అని చెప్తా ఉంటున్నారు కదా ఇప్పుడు. సో కొత్త బస్ స్టాండ్కి ఎదురుగా ఉందన్నమాట, రైట్ సైడ్. చేపల మార్కెట్కి వెళ్తున్నాము. ఇక్కడ రేట్లు కూడా ఎలా ఉంటాయి చూద్దాము ఒకసారి. చాలా బాగుంది అనిపించిందండి నాకు, ఎందుకంటే ఫ్రెష్ ఫిష్లు అనమాట. ఇంక అప్పుడే లైవ్ ఫిష్లు, మనకి ఏది కావాలంటే అది ఎంత వెయిట్లో కావాలంటే అంత వెయిట్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. నేను వైజాగ్లో ఉన్నప్పుడు కూడా మరిపాలెంలోని ఫ్రెష్ ఫిష్లే తీసుకునేదాన్ని, అంటే లైవ్ ఫిష్లే తీసుకునేదాన్ని. ఎందుకంటే నార్మల్గా చేపలు ఎప్పుడు అమ్ముతారు కదా, సో అవి ఐస్ చేపలు అని చెప్పి చాలా వరకు అమ్ముతారు కదండి. అవి ఏంటంటే ఎక్కువగా తినకూడదు అనేసి నేను చాలా వరకు విన్నాను. అందుకని చెప్పి ఎప్పుడు కూడా లైవ్ ఫిష్లే తీసుకునేదాన్ని. సో లొకేషన్ కూడా మీకు మెన్షన్ చేస్తున్నాను, ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే వెళ్ళొచ్చు. ఇప్పుడు జగిత్యాల్లో ఉన్న ఫిష్ మార్కెట్కి వచ్చాము. ఫ్రెష్ ఫిష్ చేపలు ఉంటాయండి ఇక్కడ, చూద్దాం ఎలాంటివి ఉంటాయి. వెళ్ళిన తర్వాత చేపలను చూస్తే ఒక 2-3 రకాలే కనిపించాయండి. కాకపోతే అవి కూడా బాగానే అనిపించాయి, ఎందుకంటే అవి అలా కదులుతుంటే ఒకసారి భయం వేసింది నాకు. నేను ఎప్పుడు కూడాను బతుకుని చేపను మాత్రం ఎప్పుడు పట్టుకోలేదు. అయితే అన్నీ చూస్తున్నాను కదా, ఒక్కొక్కటి కూడాను రేట్లు కనుక్కుంటున్నాను అనమాట. సో ఇప్పుడు ఊగుతున్నాయి కదా, అంటే బతుకున్నాయి కదా ఇవి, చూడండి ఒక పక్కన. సో ఇవైతే కొరమేన్ చేపలండి. నేను ఆ చేప అయితే తీసుకున్నాను. నేను తీసుకున్నప్పుడు నాకు పేరు గట్ట ఏం తెలియదు, కానీ ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని గూగుల్లో సెర్చ్ చేసి చూసాను అనమాట. సో ఇదైతే కొరమేన్ చేప అంట, చాలా బాగుంది. 1 kg మనకి ఇక్కడ 600కి సేల్ చేస్తున్నారు. ఆల్రెడీ ఇప్పుడు ఒక అతను తీసుకుంటున్నారు కదా, మరి నా పక్కన ఉన్నారు. సో అతనికి అడిగాను అనమాట. సో అంటే వేట అంటారండి, ఏ చేపల పేర్లు కూడా నాకు తెలియదండి. ఎప్పుడు కూడాను వైజాగ్లో ఏంటంటే బొచ్చు, శీలావతి ఈ 2 మాత్రమే తీసుకునేదాన్ని. అంటే ఏదైనా పులుసు కానీ ఎగురు పెట్టుకోవడానికి అవే ఆ 2 రకాలే తీసుకునేదాన్ని వైజాగ్లో ఉన్నప్పుడు కూడా. ఎప్పుడో కోనేం చేప అవి తెచ్చివారు మా వారు. సో ఇప్పుడు ఏంటంటే ఈ చేపలు చూస్తుంటే అన్నీ ఒకలాగే కనిపిస్తున్నాయి. ఈ రొయ్యలు తీసుకుందాం అనుకున్నాను, పచ్చడి చేద్దామని చెప్పి. ఇంకా రొయ్యలు చేపలు ఇవి 2 ఒకే రోజు తీసుకుంటే కొంచెం నాకు పని ఎక్కువ అవుతుందని చెప్పి అయితే ఇంక రొయ్యలు తీసుకోలేదు. అడిగానండి, మెయిన్గా కాస్ట్ ఎక్కువ అనిపించి ఇంక నేనైతే తీసుకోలేదు. ఇక్కడ 1 kg 400 చెప్తున్నారు. ఇంకా తొక్కలు తీయడానికి 50 రూపీస్ ఎక్స్ట్రా అంట. సో 1 kg అప్పుడు మనకు 450 రూపీస్ పడుతుంది. చాలా కాస్ట్ అనిపించి ఇంక నేను రొయ్యలు అయితే తీసుకోలేదు. ఫస్ట్ రొయ్యలే తీసుకుందాం అనుకున్నానండి, చేపలు కాకుండా. రొయ్యలు కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉన్నాయని చెప్పి అయితే ఇంకా చేపల వైపు తిరిగాము. ఈ కొరమేన్ చేపలు వచ్చేసి మనకి 600 చెప్పారండి. సో మనం ఇది అంటే 600 grams అలా ఉందన్నమాట. 350 రూపీస్ చేప మేము తీసుకునేది. చిన్నదే తీసుకున్నామండి, ఎందుకంటే మోక్ష ఇంకా నేనే తింటాం కదా, మా వారు నాన్ వెజ్ తినరు కాబట్టి ఇంకా చిన్న చేప తీసుకున్నాము. పెద్దది తీసుకున్నా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మేమే. సో ఏదేమైనా సరే నేనే తినాలి, అందుకని చెప్పి ఇంకా చిన్నవే తీసుకుంటున్నాము. ఇప్పుడు చిన్నదే తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ మా వారి కోసం అయితే ఈరోజు పన్నీర్ బిర్యానీ చేసుకుంటున్నారు. ఇంకా మా కోసం అయితే ఫిష్ పులావ్ చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు ఏంటనేది చూసేయండి లాస్ట్ వరకు. చాలా బాగుందండి టేస్ట్ అయితే మాత్రం. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే మాత్రం ఇలా కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంది. ఇంక ఇప్పుడు ఏంటంటే బ్రేక్ఫాస్ట్ కొనాలి. ఇంట్లోని కొన్ని కొత్తిమీర, ఫిష్ మసాలా ఇవి కూడా లేవు, అవి కూడా తీసుకోవడానికి దారిలో ఏదో ఒక షాప్లో అయితే ఆపాలి. ఇంక ఇక్కడ తీసుకొని అయితే మేము ఇంటికి బయలుదేరిపోయాము. ఇక్కడ 350 రూపీస్ కదా చేప కాకుండా మనకు కట్ చేయడానికి ఏమొచ్చి 20 రూపాయలు తీసుకుంటున్నారు. సో ఎక్కడైనా అంతేలేండి, 20 రూపాయలు కటింగ్ చేయడానికి. ఎందుకంటే ఒకవేళ మీ ఇంట్లో కనుక ఎవరైనా కటింగ్ చేసిన వాళ్ళు ప్లేస్ గట్టు ఉన్నట్టయితే తీసుకోవచ్చు. చిన్న చేపలు, గులివెందులు, కానగర్తలు అయితే అంటే కటింగ్ ఏం అవసరం లేదండి, మనం ఇంట్లో చేసుకోవచ్చు. కానీ కొంచెం పెద్ద చేపలు కదా, సో అందుకని చెప్పి ఇంకా అక్కడే క్లీనింగ్ అంతా చేయించేసాను అనమాట. సో చూడండి, చేపని కట్ చేయకముందే అంటే అప్పుడే ఇంకా అలా ఊగుతుంది అనమాట. చాలా అంటే ఫ్రెష్ చేపలు అనమాట, అందుకే నాకు చాలా బాగా నచ్చింది. 600. సో మన వైపు ఎలా ఉంటాయి ఈ రేట్లు అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. నేను ఇదైతే ఎప్పుడు తినలేదు, ఫస్ట్ టైము. అంటే
నేను కొనుక్కుంటున్నాను కాబట్టి ఇది ఫస్ట్ టైం కొనుక్కుంటున్నాను అనమాట ఈ పేరుది. సో ఎక్కడో తినే ఉంటాను, కాకపోతే మమ్మీ వాళ్ళ ఇంట్లో కానీ అత్తయ్య వాళ్ళ ఇంట్లో కానీ అప్పుడు ఏ చేప ఏంటి అనేది ఏం తెలియదు అనమాట. తిన్నామా లేదా అన్నట్టే ఉండేది. ఇప్పుడు ఏంటంటే మనం వెళ్ళి సొంతంగా కొనుక్కుంటున్నాం కాబట్టి ఈ చేప పేర్లు అవన్నీ కూడా తెలుసుకుంటున్నాను నేను. సో వైజాగ్లో ఉన్నప్పుడు ఈ చేప కొనలేదులేండి ఎప్పుడు కూడాను. ఇంకా శీలావతి కానీ బొచ్చు కానీ రెండే తీసుకునేదాన్ని. ఇంటి దగ్గర అయితే గులివెందుల చేపలు తీసుకునేదాన్ని. నాకు గులివెందుల చేపలు చాలా ఇష్టం, పులుసు చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నేను పులుసు చేసుకుందాం అనుకున్నాను చేపను చూడగానే, ఎందుకంటే అంత బాగుందన్నమాట కట్ చేసిన తర్వాత. కాకపోతే మా వారేమన్నారంటే పులావ్ చేద్దాము బాగుంటుంది అని చెప్పారనమాట. సరే నీ ఇష్టం, నువ్వే ఏదో చేస్తావు కదా చేసే అని చెప్పాను. అండ్ నెక్స్ట్ ఎస్మార్ట్కి వచ్చామండి. ఇంట్లో కొత్తిమీర లేదు, కొత్తిమీర కోసం ఎస్మార్ట్కి వచ్చాము. ఏమేమి తీసుకున్నామో చూసేయండి. చేపలు తీసుకుంటే సరిపోదు, చేపల్లోనికి మనకి కొత్తిమీర కావాలి కదా, కొత్తిమీర తీసుకోవడానికి ఎస్మార్ట్కి వచ్చాం. చూద్దాం కొత్తిమీరతో పాటు ఇంకేమేమి తీసుకుంటాం ఏంటని. ఇక్కడ జగిత్యాల్లోని బైపాస్ రోడ్లోని ఎస్మార్ట్ కొత్తగా పెట్టుంటారు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఈ షాప్లో ఎప్పుడు వచ్చినా సరే ఆఫర్లే కనిపిస్తున్నాయండి. పాల ప్యాకెట్ మొన్న అయితే 15 రూపాయలకి ఇచ్చారనమాట. నాకు చాలా బాగా అనిపించి 2 ప్యాకెట్లు తీసేసుకున్నాను ఆ రోజు. ఇంకోటి ఏంటంటే మోక్ష స్కూల్ నుంచి మా ఇంటికి ఎంత దూరమో స్కూల్ నుంచి ఎస్మార్ట్కి అంత దూరం అనమాట. సో అలాగా మోక్ష స్కూల్కి ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు ఏమైనా ఐటమ్స్ కావాల్సినవి కూడా నేను ఇక్కడ నుంచి తెచ్చుకుంటున్నాను. 1 మంత్ అయిందండి జియో మార్ట్ కూడా ఇక్కడ జగిత్యాల్లో లాంచ్ చేసి. నాకు అది బాగా ఉపయోగపడుతుంది. అన్ని ఐటమ్స్ కూడా ఇక్కడ నుంచి, ఇంకో బ్రాంచ్ కూడా ఉంది అక్కడ నుంచి వస్తున్నాయి. సో ఈ హైదరాబాదీ ఈస్టర్న్ బిర్యానీ మసాలా ఉంది కదా, మీరు ఎవరైనా ఇది ట్రై చేసి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎప్పుడైనా నెక్స్ట్ టైం ట్రై చేస్తాను దాంతో బిర్యానీ. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము బిర్యానీలు వండుకోవడం అయితే చాలా ఎక్కువ అయిపోయింది. మేము కూడా అదే అనుకుంటున్నాం మా వారు ఇంకా నేను. ఎందుకంటే అక్కడ ఉండేటప్పుడు ఏంటంటే రోటీలు, నాన్లు ఇవి ఎక్కువ చేసేదాన్ని అనమాట ఏదైనా స్పెషల్ డే రోజు. సో ఇక్కడ ఏంటంటే ప్రతిదీ కూడా బిర్యానీ అవి ఎక్కువైపోతున్నాయి ఈ మధ్యన. పాల ప్యాకెట్, పెరుగు. ఎంత అయింది? పాల ప్యాకెట్కి వచ్చింది 900. ఎందుకేనంటే షాపింగ్ మాల్కి ఇక్కడ రాకూడదు అనుకుంటాం కానీ ఎక్కడికైనా అలా ఉంటుంది ఆడద్దు. అది రాకూడదు అనుకుంటాం కానీ అదేంటో మళ్ళీ ఎక్కడికైనా రావాలనిపిస్తుంది. బయటికి నాకు వెళ్ళబుద్ధి అయితే బాగుంది. అలా చుట్టూ తిరిగి చక్కెర వేసుకొని వస్తే బాగుంటుంది కదా. ఆ పక్కనే బైపాస్ రోడ్ దగ్గర ఉండే టిఫిన్ షాప్కి అయితే వచ్చామండి. ఇక్కడ మా వారు ఇంతకు ముందు ఒకసారి తిన్నారంట. రాగి ఇడ్లీలు తీసుకున్నాము, పూరి ఒక ప్లేట్, ఇంకా గారె ఒక ప్లేట్ తీసుకున్నాము. ఎందుకంటే మోక్ష టిఫిన్ కోసం ఇంటి దగ్గర వెయిట్ చేస్తుంది కాబట్టి. ఇంకా ఇంటికి వస్తుంటే మా ఆడపడుచులు ఫోన్ చేశారనమాట. మా ఆడపడుచుల్ని మేము పిన్ని అని పిలుస్తానమాట, ఎందుకంటే చిన్నప్పటి నుంచి బాగా అలవాటు అలాగా. సో మా వారిని కూడా నేను మా అయ్య అని పిలుస్తాను, ఎందుకంటే వీళ్ళు మా రిలేటివ్స్ అండి. సో అందుకని చెప్పి ఇంక చిన్నప్పటి నుంచి అలాగే అలవాటు అయిపోయింది కదా అని చెప్పి అయితే ఇంకా అలాగే ఉంటున్నాను. మ్యారేజ్ అయిన కొత్తలో ఏంటంటే బావా అని పిలుస్తాను. ఇంకా మ్యారేజ్ అవ్వకముందు కూడా బావా అని పిలిచేదాన్ని మెసేజ్లోని ఇంకా కాల్స్లోని గట్టను. మ్యారేజ్ అయ్యాక కూడా కొంతవరకు ట్రై చేశాను పిలవడానికి. ఇంకా మా అత్తయ్యలను కూడా అమ్మమ్మ తాతయ్య అనే పిలుస్తాను. అందరి ముందు పిలవడానికి సిగ్గేస్తుంది అనమాట. సో అందుకని చెప్పి ఇంకా మా అయ్య అనే అలవాటు అయిపోయింది నాకు. మా చెల్లి మాత్రం మా వారిని బావగారు అని పిలుస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత పొట్లాలు ఓపెన్ చేసుకొని టిఫిన్ అయితే త్వరగా తినేసాము. తినేసిన తర్వాత ఇంకా వంట పని స్టార్ట్ చేశారు మా వారు. ఇంక నేనైతే మిషన్లో బట్టలు అవి చూసుకున్నాను. నేను ఇల్లు కొంచెం క్లీన్ చేసే పని ఉంటే క్లీన్ చేసేసుకొని మా వారైతే ఇంకా చేపల మ్యారినేషన్ అదంతా చూసుకుంటున్నారండి. ఇతనైతే చాలా బాగుంటారండి, నేను చెప్తానని కాదు, ఒకసారి రెసిపీని ట్రై చేసి చూడండి, అంత బాగుంటుంది టేస్ట్. ఇంకా మా వారికి ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఏంటంటే మా ఫ్రెండ్ సునీత ఉంది కదా, తనకైతే తిని చేసిన మటర్ పన్నీర్ కర్రీ అంటే చాలా ఇష్టం. ఇంకా మా చెల్లికి అయితే చెప్పాల్సిన అవసరం లేదు, ఏ కూర అయినా సరే చాలా బాగుంటుంది, బావగారి చేత చేయిద్దామని చెప్పి అంటుంటుంది అనమాట. యోక్షి నువ్వు కనుక వీడియో చూస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పు, నీకు మాయ చేసిన వేరే ఏ రెసిపీస్ ఇష్టమో కామెంట్ సెక్షన్లో చెప్పు. నెక్స్ట్ టైం అవి చేసి చూద్దాం. మీ హస్బెండ్స్ అంటే మీ ఇంట్లోని అంటే మా మమ్మీ వాళ్ళ ఇంట్లోని మా వారు వచ్చి వంట చేసిన రోజులు కూడా చాలానే ఉన్నాయండి. ఏవైనా స్పెషల్ డేస్ ఉంటాయి కదండి, అప్పుడైతే ఖచ్చితంగా ఇతనైతే మా ఇంట్లో వండుతారు. ఎక్కడనే కాదండి, మా అత్తి వాళ్ళ ఇంటి దగ్గర కూడా అప్పుడప్పుడు వండుతూ ఉంటారనమాట. నేను మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాను అప్పుడప్పుడు. అంటే ఏ పండగలైనా సరే మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను నేను, మా అత్తయ్య ఇంటి దగ్గర మ్యాక్సిమం ఉండను. సో ఆ టైంలో ఏంటంటే నా పోస్ట్ మా వారు తీసుకొని వంటగట అంతా కూడా మా వారే చేస్తారు కొన్నిసార్లు మా అత్తయ్య ఇంటి దగ్గర. ఇంక ఈరోజు వంట ప్రాసెస్లోకి వచ్చేద్దాం. ఫస్ట్ అయితే చేపల్ని మంచిగా కడిగేసుకున్నారు కదా, మా వారికి చెప్పాను నువ్వే వాయిస్ ఓవర్ ఇవ్వని చెప్పి అయితే చెప్పాను. కాకపోతే ఇప్పుడైతే ప్రజెంట్ అతను ఆఫీస్కి
ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు కదా, కరెక్ట్గా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అయితే టైం సెట్ అవ్వట్లేదు. నెక్స్ట్ టైం రెసిపీ మాత్రం తన చేత చెప్పిస్తాను. వీడియోలో కూడా క్లియర్గా చెప్పేయమని చెప్పానండి. కాకపోతే ఏంటంటే మాది రోడ్డు పక్కన అవ్వడం వల్ల ఏది మాట్లాడినా సరే అంటే సౌండ్ వస్తూ ఉంటుంది అనమాట, బల్లు సౌండ్ అంతా కూడాను. అందుకని చెప్పి ఇంకా వీడియోలో మాట్లాడడానికి కుదరట్లేదు, డోర్లన్నీ మూసుకొని మాట్లాడాలి. సో అలా కన్నా డోర్లన్నీ ఓపెన్ చేస్తే లైటింగ్ అంతా బాగుంటుందని చెప్పి అయితే డోర్లన్నీ ఓపెన్ చేసి వంట చేస్తున్నారు. ఫస్ట్ అయితే చేపల్ని మ్యారినేట్ చేస్తున్నారండి. ఫస్ట్ చేపల్ని మంచిగా కడిగేసుకున్నారు కదా, తర్వాత ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, ఇంక ఇప్పుడు నేను ఇది మసాలా కారం అని చెప్పి డీమార్ట్లో తీసుకున్నాను, ఆశీర్వాద్ది. చాలా బాగుందండి వాసన. ఇడ్లీ కారంలా కూడా వాడేసుకోవచ్చు మనం, ఇడ్లీలోని దోశల్లోని కూడాను వాడాను, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ అది మ్యారినేషన్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. దాంట్లో నూనె కూడా వేసారండి ఫస్ట్లో, మీరు అబ్జర్వ్ చేసి ఉంటే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు తాలింపు కోసం ఉల్లిపాయలు కట్ చేస్తున్నారు. ఉల్లిపాయలు, టమాటోలు, ఇంకా ఈ ఫిష్ పులావ్లోని ఫిషెస్తో పాటు వెజిటేబుల్స్ కూడా వేసారండి ఇతను. అవి కూడా చాలా బాగున్నాయి. వాటిని మీరు స్కిప్ చేయాలనుకుంటే చేసేసుకోవచ్చు. అవి కూడా యాడ్ చేసుకుంటే ఏంటంటే మనకి ఇంకొంచెం బాగుంటుంది అనమాట. అన్ని కటింగ్లు అయిపోయిన తర్వాత వాటిని ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకున్నారు, చూసారు కదా. సో ఫస్ట్ అయితే మనము ఫిష్ని మ్యారినేట్ చేసుకున్నాం కదండి, వెంటనే కూడా ఫ్రై చేసేసుకోవచ్చు. లేదు అంటే ఒక 10 to 15 minutes పక్కన పెట్టుకున్నా పర్వాలేదు. మాకు ఇవన్నీ కటింగ్ అయ్యేటప్పటికి ఒక 10 నిమిషాలు పట్టిందిలేండి, ఎందుకంటే మా వారు వంట చేసినప్పుడు అన్నీ కూడా రెడీ చేసుకున్న తర్వాతే వంట స్టార్ట్ చేస్తారు. సో ఇప్పుడైతే మ్యారినేట్ చేసుకున్న ఫిష్ ముక్కలు ఉన్నాయి కదా, వీటన్నిటిని కూడాను డీప్ ఫ్రై కాకుండా షాలో ఫ్రై చేసుకుంటాం అనమాట. కొంచెం తక్కువగా ఆయిల్ వేసుకొని వాటిని అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ ముక్కలు చూడండి ఎంత మంచిగా ఫ్రై అయిపోయాయో. ఈ బిర్యానీలకి ఇంకా పులావులకి ఏంటంటే ఈ టైప్ ఫిష్లే బాగుంటాయండి. కొన్ని ఏంటంటే చెదిరిపోతాయి కదా కలుపుతున్నప్పుడు గటను, ఈ ముక్క మాత్రం అస్సలు చెదరలేదండి, చాలా గట్టిగా ఉంది, చాలా బాగుంది కూడాను టేస్ట్. దగ్గర మేము 2 వాయిలు అయితే చేప ముక్కలన్నీ కూడాను ఫ్రై చేసుకున్నామండి, ఎందుకంటే కొంచెం ఎక్కువగానే ముక్కలు వచ్చాయి, చిన్న చేప అయినా సరే. నేను ఇప్పుడు ఇంత కష్టపడుతున్నాను తన కోసం వంట వండుతుంటే మా ఆవిడ ఏం చేస్తుందో చూడండి. అది మహారాణి గారు చక్కగా పడుకొని ఎంజాయ్ చేస్తున్నారు. కూర్చున్నాయి, ఏదో ఐఏఎస్ ప్రిపరేషన్ అయినట్టుగా అవుతుంది. బెల్లమన్నం ఇచ్చారు, సారీ పరమన్నం. ఆవిడ బెల్లమన్నం అన్నారు, సో నాకు బెల్లమన్నం అనే వచ్చేస్తుంది. ఇంకా అలాగే అలవాటు అవుతుంటాయి లేండి కొత్త కొత్త పదాలు. నాకు పరమన్నం చాలా ఇష్టం. అమ్మ చేపలు మాడిపోతున్నాయి. బాగుందండి ఇలాగా ఏం పని లేకుండా పొద్దున్న బ్రేక్ఫాస్ట్ బయట నుంచి చేస్తాం. ఫిష్ బిర్యానీ, చేపలు మాడిపోతున్నాయి. బాగుంది, కాలేజ్ కానీ బాగుంది. మాక్ష కొంచెం అలాగే అది కూడా తీపంటే చాలా ఇష్టం. ఫ్రై అయిపోయిన చేపలన్నీ కూడాను పక్కన ఇంకో ప్లేట్లో పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడైతే మనము తాలింపు పెట్టేసుకుంటున్నాం అనమాట. అంటే షాలో ఫ్రైకి కొంచెం ఆయిల్ వేసుకుని ఉంచాం కదా, ఆయిల్ ఉంచేసుకోవాలన్నమాట పులావ్కి మొత్తం అంతటికి కూడాను. ఫస్ట్ పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకోవాలండి. ఇందులో మా వారు వచ్చేసి బిర్యానీ దినుసులు ఏవి యాడ్ చేయలేదు, ఎందుకంటే బిర్యానీ మసాలా పౌడర్ వాడుతున్నారు కదా, సో అందుకని చెప్పి ఎక్కువగా మసాలా అయిపోతుంది అని చెప్పి అయితే యాడ్ చేయలేదంట. తర్వాత కొంచెం ఉల్లిపాయలు యాడ్ చేశారండి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం తెల్లుల్లి పేస్ట్ తర్వాత ఈ ముక్కలు అనమాట, వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, పొటాటో, క్యారెట్, బీట్రూట్, వీటిని యాడ్ చేశారు. ఇంకేంటి మీదేంటి స్పెషల్? ఓహో చెల్లి చేస్తుంది అక్కడ. ఏటో అది ఉండి కాదు కనిపించట్లేదు, ఉండు. ఏటది? ఇదేటో అన్నది మొగలై బిర్యానీ. డాడీ చేపలు చేసాను పంపించినా. చేపలు చేయించింది, చేసిందంట. కాదు డాడీ, అలాగా మాక్ష చేతి పంపిస్తాను తీసుకోండి. హాయ్ చెప్పు మన వాళ్ళందరికి.
సరే సరే. అది మొగలాయిలాగా లేదు, ఏదో పిగలాయిలాగా ఉంది. కాదు, హాయ్ చెప్పు డాడీ. అందరికి హాయ్ చెప్పు, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికి హ్యాపీ సండే చెప్పు. ఓకే ఓకే. మీరు చూసినట్టయితే మా డాడీతో మాట్లాడుతున్నప్పుడు వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసేసారు కదండి. వెజిటేబుల్స్ ఫస్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట టమాటోల కన్నా ముందు, ఎందుకంటే అవి కొంచెం మెత్తగా అయిన తర్వాత టమాటో యాడ్ చేసుకోవాలి. అదే మీరు క్యారెట్ బీట్రూట్ వెజిటేబుల్స్ వేసుకోవాలి అనుకోకపోతే మాత్రం డైరెక్ట్గా ఉల్లిపాయలు ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం తెల్లుల్లి పేస్ట్ తర్వాత టమాటో డైరెక్ట్గా వేసేసుకోవడమే. టమాటో ఏంటంటే మరీ అంటే తక్కువ కాకుండా ఒక 3 టమాటోలు పడతాయండి ఒక అరకిలో చేపలకి. టమాటోలు వేసినప్పుడే మనము గరం మసాలా, బిర్యానీ మసాలా, కారం, పసుపు, సాల్ట్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి మీకు తగినంత అనమాట. అంటే మేము ఇప్పుడు కొంచెం క్వాంటిటీ ఆఫ్ రైస్ తీసుకున్నాం కదా, దానికి తగ్గట్టు కారం, పసుపు అన్నీ కూడా వేసుకుంటాం అనమాట. సో పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి చేపల పులావ్లోని. మనము ఇప్పుడు డైరెక్ట్గా వాటర్ వేసేసుకోవడమే, అంటే టమాటా అంతా మగ్గిపోయిన తర్వాత వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ గట్టు చూసుకోవాలి. వట్టి ఎలాగే తిని వచ్చారు, చాలా ఫిష్ ఫస్ట్ మ్యారినేట్ చేసి ఫ్రై చేసాం కదా, ఫిష్ బిర్యానీ కాబట్టి. సో మనకి ఫిష్ బిర్యానీకి ఏంటంటే ఫిష్ ఫస్ట్ ఫ్రై చేసుకుని తీసుకుంటే అంటే విడదన్నమాట. ఫ్రై చేశారు, బాగుంది, ఉప్పు కూడా బాగా బదేగా సరిపోయింది తప్ప. చాలా బాగుంది. మా ఆయన ఏం చేసినా బాగా చేస్తారు. తింటది అందులో ఉంచడం ఏం కింద వేరే దీన్ని. ఎన్ని గిన్నెలు చేసావు? 1 2 నేనైతే అందులోనే సరిపెట్టి, అందులో సరిపెడితే అన్ని కలిపి ఇదొకటి అల్లదోటి అల్లదోటి ఇదొకటి. 1 2 3 గిన్నెలు అయ్యాయి అంతే. ఇది మా వారి స్టైల్లో చేస్తున్న ఫిష్ పులావ్ కాబట్టి తను ఎలా చేస్తున్నారో కూడా క్లియర్గా చెప్తున్నానండి. సో ఇందులోని కొంచెం చింతపండు రసం అయితే వేసుకుంటున్నారు. టమాటోలు అయితే 2-3 వేసుకున్నారు కదా కట్ చేసి చిన్నవి, అవి మగ్గిపోయిన తర్వాత కొంచెం అంటే చాలా తక్కువ అనమాట, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు చింతపండు రసం అనమాట. అది వేసుకుంటే ఏంటంటే నేను అనుకున్నాను ఇదేంట్రా బాబు ఇది వేస్తున్నారని, కాకపోతే అది వేసినట్టు అసలు తెలియట్లేదండి. ఆ పులుపు అనేదే లేదు, చాలా బాగుందండి పులావ్ అయితే మాత్రం. టమాటోలు వేసిన తర్వాత మగ్గిపోయిన తర్వాత చింతపండు రసం కొంచెం వేసారు కదండి, దాని తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం కసూరి మేతి అయితే యాడ్ చేసుకున్నారు. ఆ తర్వాత ఫ్రై చేసిన చేప ముక్కలు ఉన్నాయి కదండి, వాటిని అయితే దీంట్లోనే యాడ్ చేస్తున్నారు. ఇంకా వాటర్ గట్ట ఏమీ యాడ్ చేయలేదు. చేప ముక్కలను వేసి 1-2 సార్లు కలిపేసిన తర్వాత వాటర్ యాడ్ చేస్తున్నారు. వాటర్ యాడ్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టుకున్న బాస్మతి రైస్ కానీ నార్మల్ రైస్ కానీ ఏ రైస్తోనైనా చేసుకోవచ్చు, అవైతే యాడ్ చేసుకోవాలి. మేము ఈరోజు అయితే బాస్మతి రైస్ తీసుకున్నాం కాబట్టి ఒక 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకుంటామండి. ఒకవేళ రైస్ నానబెట్టుకున్నా నానబెట్టుకోకపోయినా సరే 1.5 గ్లాస్ వాటర్ మాత్రమే వాడతాము. ఎందుకంటే అది ఎందుకో కొంచెం ముద్దయిపోయినట్టు అనిపిస్తుంది అనమాట ఎక్కువ వాటర్ వేస్తే, అందుకని చెప్పి ఇంకా 1.5 గ్లాస్ వాటర్ వేసుకున్నాము. సో ఈరోజు నేను తీసుకునేది 1.25 గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి దానికి తగినంత వాటర్ యాడ్ చేసుకొని, వాటర్ కూడా లైట్గా మరిగిన తర్వాత సాల్ట్గా చూసుకున్న తర్వాత రైస్ యాడ్ చేసేసాము ఇందులోని, చూసారు కదా. సో నేనైతే సాల్ట్ చూస్తున్నానండి, ఎందుకంటే మా వారు నాన్ వెజ్ తినరు కాబట్టి జస్ట్ వంట మాత్రమే చేస్తారు. సాల్ట్ కానీ కారం ఏదైనా సరిపోకపోతే నేను అడ్జస్ట్ చేస్తూ ఉంటాను అనమాట. అండ్ నెక్స్ట్ మాకు ఒకవైపు ఫిష్ పులావ్ చేసేసారు కదా, అటువైపు వచ్చేసి తనకి పన్నీర్ పులావ్ అయితే చేసుకుంటున్నారండి. ఆ రెసిపీని మీకు ఆల్రెడీ అప్లోడ్ చేశాను, తినే చేశారు ఇంతకు ముందు ఒక 2 వీక్స్ ముందు అనమాట. అప్పుడైతే మష్రూమ్ పన్నీర్ పులావ్ చేసాము, కుక్కర్లో కాకుండా నార్మల్గానే అనమాట. కుక్కర్లో కూడా సేమ్ అదే ప్రాసెస్లో చేసుకోవచ్చు, కాకపోతే కుక్కర్లో ఏంటంటే ఒక విజిల్ హైలోని 2 విజిల్స్ సిమ్లో పెట్టేసి అయితే నేను కుక్కర్లో పెడుతూ ఉంటాను. సో మొత్తానికైతే కాసేపటికి ఫిష్ పులావ్ అయితే రెడీ అయిపోయింది కదా, దీన్ని తెచ్చి అయితే డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టుకుంటున్నామండి. పులావ్ ఏంటంటే కాసేపు ఫ్యాన్ కింద పెడితే ఏంటంటే తినేటప్పటికి కొంచెం పొడి పొడిగా అవుతుంది. ఫిష్ పులావ్, థ్యాంక్ యూ. సో ఇప్పుడైతే మా వారు చేసిన ఫిష్ పులావ్
కూర్చున్నారా డాడీ వండారు మీరు చక్క తినేస్తున్నారు నేను తినిపిస్తాను ముక్క చూడండి మీకు కనిపిస్తుందా లేదో మొత్తం తినిపిస్తాము ముక్క చూడండి నేను తినిపిస్తాను ఫిష్ అస్సలు ఏమి బ్రేక్ అవ్వకుండా అంటే మనం ఎక్కువ కలపకూడదు అనమాట నార్మల్గా బిర్యానీ లాగా పన్నీర్ బిర్యానీ లాగా గట్రా ఎక్కువ కలపకూడదు ఈ పీస్ నాకు నీ ప్లేట్ ఏది 2 ప్లేట్లు పెట్టింది కదా ఇంకో ప్లేట్ తెచ్చాను ఏది డాడీకి కాదు మీకు ఆఫీస్ వేసుకో ముక్క చూడండి ఇప్పుడు పొడిగా వచ్చింది సో ఈ ఫిష్ ముక్క పైన ఉంది అన్నమాట. మీలో ఎంతమంది ప్రతి సండే నాన్ వెజ్ తెచ్చుకుంటారు, ఎక్కువగా ఏది తెచ్చుకుంటారో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. సో మేమైతే ఇంకా మధ్యాహ్నం లంచ్ ఇదేనమాట. ఇంకా నైట్కి కూడా చాలా మిగిలిపోయిందండి, కాకపోతే నైట్కి ఎక్కువ తినలేకపోయాము, చాలా తక్కువ ఈవినింగ్ టైంలోనే తిన్నాము. ఇప్పటికే దగ్గర దగ్గర 1:30 అలా అయిపోయింది. కాకపోతే ఈవినింగ్ 5కి 5:30కి ఆ టైంలో తిన్నామన్నమాట. ఇంక ఈరోజు నైట్ ఇంకెక్కడికి వెళ్ళలేదండి, అంటే ఈవినింగ్ గట్రా మోక్ష పార్క్ తీసుకెళ్ళమంది కదా, ఇంకెందుకో ఇంకా అలా ఇంట్లోనే ఉండాలనిపించింది అనమాట. ఇంక నెక్స్ట్ వీక్ ఏదైనా చూసుకుందాంలే అని చెప్పైతే ఇంక ఇంట్లోనే గడిపేసాం ఈరోజు అంతా కూడాను. ఈరోజు ఈవినింగ్ ఏంటంటే తినేసిన తర్వాత కాసేపు అలా చారబడ్డామండి, ఒక 1 అవర్ అలా పడుకున్నాం అంతే. పడుకొని లేచిన తర్వాత ఇంకా మోక్ష హోంవర్క్స్ ఉన్నాయి, రేపు మండే కదా ఇంకా స్కూల్కి వెళ్ళాలి. సో హోంవర్క్స్ చేయించామన్నమాట. అసలు ఎక్కువ ఫిష్ అంటే నీచు వాసనలో ఏం లేదు, బాగుంది. వీడియో మాత్రం నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోద్దండి. ఇంకా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో వస్తుంటాయి, డైలీ వ్లాగ్స్ పెడుతుంటాను నేను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు, మరీ చెప్తున్నాను అనుకోద్దు. మన ఛానల్ని ఇంకొంతమంది దగ్గరికి వెళ్ళేటట్టు ఉంటుంది అనమాట లైక్ చేస్తే. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే నేను పెట్టిన వీడియోని వెంటనే మీ ముందుకు వచ్చేస్తుంది. ఇదండి ఈరోజు వీడియో, మళ్ళీ రేపటి వీడియోలో కలుస్తాను. ఓకే అండి, అయితే బాయ్.